హాయ్ ఎవరివన్. మనం నిన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లొకేషన్ ఆఫ్ రూట్స్ కాన్సెప్ట్ లెక్చర్ 3లో డిస్కస్ చేసినాం. అది ఓన్లీ లొకేషన్ ఆఫ్ రూట్స్లో 6 కేసెస్ ఉంటాయి. అందులో ఒక కేసు మాత్రమే అందులో డిస్కస్ చేసినాం. తర్వాత ఇప్పుడు మిగతా 5 కేసెస్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నిన్న వీడియోలో మనం ఏమైతే నేర్చుకున్నామో ఒకసారి అది సమ్మరీ చేసుకున్నాం, సో దట్ ఈ వీడియో బాగా అర్థమవుతుంది. నిన్న ఏం చెప్పినంటే, నేను ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉంటాయి, అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీని గ్రాఫ్ ఎప్పుడు కూడా ఒక పారాబోలా అవుతుంది. పారాబోలా అది కూడా ఎలాంటి పారాబోలా అవుతుంది? ఇలా పై కన్ను ఉంటుంది, కింద కన్ను ఉంటుంది. ఖచ్చితంగా ఇట్లా నన్ను అయి ఉండాలి, ఇట్లా నన్ను అయ్యాలి. ఎప్పుడు గ్రాఫ్ ఇలాంటి పారాబోలా అవుతుంది, ఎప్పుడు ఇలా డౌన్వర్డ్ ఫేసింగ్ ఎప్పుడు అవుతుంది, అప్వర్డ్ ఫేసింగ్ ఎప్పుడు అవుతుంది అనేది ఏ డిసైడ్ అవుతుంది. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే అప్వర్డ్ ఫేసింగ్, ఏ లెస్ దాన్ 0 అయితే డౌన్వర్డ్ ఫేసింగ్. అండ్ ఇంకో పాయింట్ ఏం చెప్పిన, ఒక్కోసారి పారాబోలా అనేది ఇలా ఎక్స్ యాక్సిస్ 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది, ఒక్కోసారి 1 పాయింట్ దగ్గర కట్ చేస్తుంది, ఒక్కొక్కసారి అసలు కట్ చేయదు. ఎప్పుడు 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది, ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎప్పుడు 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, అసలు ఎప్పుడు ఇంటర్సెక్ట్ అవ్వదు అనేది ఎట్లా తెలుసుకోవాలంటే డిస్క్రిమినెంట్ b² - 4ac ఇది లెస్ దాన్ 0నా, గ్రేటర్ దాన్ 0నా, ఈక్వల్ టు 0నా అనే దానిపైన డిపెండ్ అవుతుంది. అయితే ఇంకోటి ఏం చెప్పిన, ఈ పారాబోలా కరువు అంటే ఇది ax² + bx + c y = ఇది ఈ గ్రాఫ్ యొక్క ఈక్వేషన్, ఇది ఎక్స్ప్రెషన్, ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఇది ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని రూట్స్ అంటూ ఉన్నాం. ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర ఎప్పుడు ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు, b² - 4ac గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు 2 పాయింట్స్ దగ్గర ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇది ఒక పాయింటే కదా, అంటే సంథింగ్ ఒక ఎక్స్ కోఆర్డినేట్ 2, y 0 ఎక్స్ యాక్సిస్ పైన, ఇది 4, 0 ఇట్లా కోఆర్డినేట్ ఉంటుంది. ఈ ఎక్స్ కోఆర్డినేట్ని మనం రూట్ అంటాం. ఒకటి ఆల్ఫా అనుకోవచ్చు, ఒకటి బీటా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇదొక రూట్, ఇదొక రూట్. అట్లా ఇవి 2 రియల్ నెంబర్సే కదా, అంటే ఎక్స్ యాక్సిస్ మీద ప్రతి నెంబర్ 3, 4, 5, 6 ఇట్లా ఏ నెంబర్స్ ఉన్నా అవన్నీ కూడా రియల్ నెంబర్సే కదా. కాబట్టి ఈ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మనకి రియల్ అండ్ డిస్టింక్ట్, అంటే ఈడొక కోఆర్డినేట్ వస్తుంది, ఈడొక కోఆర్డినేట్ వస్తుంది, ఈడ 2 వస్తుంది, ఈడ 4 వస్తుంది. ఇట్లా వేరు కదా, ఈ 2 ఈక్వల్ కదా, 2, 4 వేరు కాబట్టి రియల్ అండ్ డిస్టింక్ట్. ఇట్లా ఒకవేళ ఈక్వల్ టు 0 అయిందనుకో, అంటే b² - 4ac = 0 అయితే ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయిందంటే ఇది ఏదో ఒక కోఆర్డినేట్, ఎగ్జాంపుల్ 5, 0 అనుకుందాం. 5, 0 అయితే ఈ ఎక్స్ కోఆర్డినేట్ అనేది రూట్ అవుతుంది 5. ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ ని ఏడా ఇంటర్సెక్ట్ అయితే ఆ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ని రూట్ అంటాం. అంటే ఇక్కడ 5 రూట్ ఒకే పాయింట్ దగ్గర. ఇక్కడ ఒక్కటే రూట్ ఉందని చెప్పడానికి రాదు, 2 రూట్స్ ఈక్వల్ అన్నది. క్వాడ్రాటిక్ ఎప్పుడైనా 2 రూట్స్ ఉంటాయి. ఒకవేళ ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే 2 రూట్స్ ఈక్వల్, దాని వాల్యూయే 2 రూట్స్కి వెళ్తుంది, ఆ ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ 2 రూట్స్కి వెళ్తుంది. ఇది ఎప్పుడు డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు. అసలు ఇంటర్సెక్టే కాదు, ఎప్పుడు అవ్వదు, డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు. ఇంటర్సెక్టే కాదు, అంటే b² - 4ac లెస్ దాన్ 0 ఉన్నప్పుడు అసలు ఇంటర్సెక్టే కాదు. ఒకవేళ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ రియల్ అండ్ ఈక్వల్, 2 5 కదా, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. లెస్ దాన్ 0 ఉంటే అసలు ఒక రూట్ ఉంది, దీనికి రూటే లేదు, కాబట్టి రూట్స్ ఆర్ ఇమాజినరీ, ఇంటర్సెక్ట్ అవ్వదు. ఇమాజినరీ కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి, కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి, అంటే a + ib, a - ib ఇట్లా ఈ ఫార్మాట్లో. అంటే రియల్ రూట్స్ మాత్రం రావు, మొత్తానికి వస్తే కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. అట్లా అది డిస్క్రిమినెంట్ వల్ల అసలు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఏ వాల్యూ ఏమో పైన అప్వర్డ్ ఫేసింగ్, డౌన్వర్డ్ ఫేసింగ్ అని తెలుస్తుంది. డిస్క్రిమినెంట్ వల్ల ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందని తెలుస్తుంది. ఇంకోటి ఏం డిస్కస్ చేసినాం, ఫస్ట్ కేసు డిస్కస్ చేసినాం, అంటే బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ x0. అంటే వాళ్ళు ఏదో ఒక ఎక్స్ కోఆర్డినేట్ ఇస్తారో ఆ ఎక్స్ కోఆర్డినేట్ కన్నా 2 రూట్స్ ఎక్కువ అవుతాయి. రైట్ సైడ్ ఉన్నాయి కదా x0కి, లెఫ్ట్ టు రైట్ ఎక్స్ యాక్సిస్ లో పోతా ఉంటాడు, 0, 1, 2, 3 ఇట్లా నెంబర్ పెరుగుతూ ఉంది, అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది. గ్రేటర్ ఇట్ సైడ్ రైట్ సైడ్ పోతా ఉంటే గ్రేటర్ నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్లా ప్లాట్ చేసినాం మనం. ఇది x0 అనుకున్నాం,
దాని తర్వాత గ్రేటర్ ఉండాలి కదా, గ్రేటర్ దాన్ ఎక్స్ నాట్, బోత్ రూట్స్ గ్రేటర్ ఉండాలి కాబట్టి ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుంది. ఇట్లా ఒకవేళ ఇట్లా కాదు, ఒకటే రూట్ ఉండి రెండు రూట్స్ ఈక్వల్ అయ్యి కూడా ఉండొచ్చు. ఇట్లా ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యి ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు సంథింగ్ అయ్యి ఇక్కడ ఎక్స్ నాట్ ఉండొచ్చు, ఇట్లా కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఇట్లా జరగాలంటే ఖచ్చితంగా ఈ కేసు అన్న అయి ఉండాలి, అంటే ఇట్లా ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి లేదా రెండు దగ్గరలో ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇది ఎప్పుడు అవుతుంది? డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఈ కేసు, ఈక్వల్ టు ఉన్నప్పుడు ఈ కేసు. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఇది ఏ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు మాత్రమే. ఇది దేని గ్రాఫ్? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఈ ఏ ఎప్పుడు పాజిటివ్ ఉండాలని రూల్ లేదు కదా, ఒక్కొక్కసారి నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఉన్నప్పుడు అప్పుడు కూడా సేమ్ ఇదే జరుగుతుంది, ఇట్లుంటుంది గ్రాఫ్. లేదా ఒకే రెండు రూట్స్ ఈక్వల్ అయితే ఇట్లా జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ నాట్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా. ఇప్పుడు కూడా ఈ ఆల్ఫా బీటా అనేవి బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఎక్స్ నాట్, ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. లేదా ఇక్కడ రెండు పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. అంటే ఎట్లన్నా అవ్వచ్చు, ఎట్లయినా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అండ్ ఇంకో కండిషన్ ఏంది? ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ గ్రేటర్ దాన్ 0. ఇది ఎందుకు వచ్చిందంటే ఇది అప్వర్డ్ ఫేసింగ్, అంటే ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 ఎక్స్ నాట్. ఈ ఎక్స్ నాట్కి మీరే ఒకసారి చూడండి, ఇది ఎక్స్ నాట్ అంటే ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుంది? ఎక్స్ నాట్ కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఏం లేదు, దీంట్లో 5 ఈజ్ ఈక్వల్స్ టు ఇది కదా. దీంట్లో ఎప్పుడైతే మీరు ఎక్స్ నాట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తారో, ఎక్స్ ప్లస్ ఎక్స్ నాట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వచ్చే వాల్యూని ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటారు. ఇప్పుడు గ్రాఫ్లో చూస్తే ఇది ఎక్స్ యాక్సిస్, పైన అంతా వై కోఆర్డినేట్స్ పాజిటివ్ ఉంటాయి, కింద నెగిటివ్ ఉంటాయి. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్. కాబట్టి ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఏ లెస్ దాన్ 0. అట్లనే ఇది ఎక్స్ నాట్, ఇక్కడ వచ్చే వై వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఈ రెండు కూడా ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనేది ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే గ్రాఫ్ ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, ఈ పాయింట్ నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ సమ్ వై యాక్సిస్ ఎంతో ఒక నెగిటివ్ వాల్యూ ఉంటుంది, -7 అట్లా. కాబట్టి ఇది నెగిటివ్, ఏ కూడా నెగిటివ్, మైనస్ ఇంటూ మైనస్, అప్పుడు కూడా ప్లస్ వస్తుంది ఆన్సర్. కాబట్టి ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎప్పుడు గ్రేటర్ దాన్ 0నే. ఇంకోటి ఏం చెప్పినా నేను లెక్చర్లో ఏదైనా పారాబోలా అది ఇట్లున్నా ఆ పారాబోలా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి దాని ఈక్వేషన్ అయితే దాని వర్టెక్స్ అంటే బాటమ్ మోస్ట్ పాయింట్ ఇది ఏమవుతుంది? -b/2a మైనస్ d బై ఏ మైనస్ డెల్టా బై -c/2a మైనస్ c/4a డిస్క్రిమినెంట్ బై 4a. ఇట్లా ఎక్స్ కోఆర్డినేట్ -b/2a వర్టెక్స్. కాబట్టి ఇక్కడ వర్టెక్స్ అంటే ఈ పాయింట్ -b/2a, ఇక్కడ కూడా అంతే -b/2a. ఇప్పుడు గ్రాఫ్లో చూస్తే ఈ -b/2a అనేది ఎక్స్ నాట్కి రైట్ సైడ్ ఉంది, అంటే -b/2a ఎప్పుడు ఎక్స్ నాట్ కన్నా గ్రేటరే కదా. ఈడ కూడా అంతే, -b/2a ఎప్పుడు ఎక్స్ నాట్ కన్నా రైట్ సైడ్ ఉంది కాబట్టి ఎప్పుడు గ్రేటర్ కదా. కాబట్టి ఈ కండిషన్ ఇదంతా నిన్న లెక్చర్లో డిస్కస్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సమ్మరీ లాగా చెప్పిన, ఈ రోజు లెక్చర్కి వచ్చేసరికి ఇది కొత్త కేసు. ఇఫ్ బోత్ ద రూట్స్ ఆఫ్ నిన్న ఈ ప్రాబ్లం చేస్తుంటే ఆ లెక్చర్ ఆపేసినాం, కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం. ఇఫ్ బోత్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ గ్రేటర్ దాన్ 2 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ. వాళ్ళు ఏం చెప్పారు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఖచ్చితంగా 2 రూట్స్ ఉండాలి. 2 రూట్స్ ఉంటాయి, ఆ రూట్స్ ఏమని చెప్పిండు? ఆ 2 రూట్స్ కూడా గ్రేటర్ దాన్ 2. అంటే ఏవైనా 2 రూట్స్, దీనికి 2 రూట్స్ ఉంటాయి, ఆ రూట్స్ ఏందో మనకు తెలియదు. అవి ఖచ్చితంగా రెండింటికి 2 గ్రేటర్ దాన్ 2. ఒకవేళ అలా అయితే ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఏ వాల్యూ ఎంత ఉండాలి, అంటే ఏ ఇంటర్వెల్లో ఉండాలి, లేకపోతే ఏ వాల్యూ ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంది, మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇఫ్ బోత్ రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ గ్రేటర్ దాన్ 2 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ. 2 కన్నా ఎక్కువ ఉండాలి. వాళ్ళు ఏం చెప్పారు? బోత్ రూట్స్ ఉన్నాడు. బోత్ రూట్స్ ఉంటే ఖచ్చితంగా రూట్స్ అయితే ఉన్నాయి. ఆ రూట్స్ ఈక్వల్ అన్న అయి ఉండొచ్చు, డిస్టింట్ అన్న అయి ఉండొచ్చు. రియల్ రూట్స్ అయితే ఉన్నాయి, అవి ఈక్వల్ అన్న అవ్వచ్చు, లేకపోతే డిస్టెంట్ అన్న అయి ఉండొచ్చు. ఈక్వల్ అన్న డిస్టెంట్ అన్న డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 ఉంటే డిస్టెంట్ అయితే, ఈక్వల్ టు 0 అయితే ఈక్వల్ అయితే. కాబట్టి మనకి రియలో ఈ డిస్టెంటో లేకపోతే ఈక్వల్ తెలియదు కాబట్టి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. అది ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ బి ఎంత? b² - 4ac. బి ఎంత? -a. b² - a² a మైనస్ 4ac. ఏ ఎంత? 1. సి ఎంత? c. 4a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే అంటే ఏ కామన్ తీస్తే a - 4. ఇక్కడ వేవ్ కర్వ్ మెథడ్ అని ఒకటి ఉంటుంది.
అంటే ఒక నెంబర్ మనం ఒక లైన్ గీసుకొని నెంబర్ లైన్ గీసుకొని చిన్న నెంబర్ని ఫస్ట్ రాసుకోవాలి. అంటే ఫస్ట్ అనే వేవికర్ మెథడ్ అప్లై చేసే ముందు ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. ఏదైనా అక్కడ ఉత్తి ఏ అని ఉంది కదా, A-0 అని ఇట్లా రాసుకోండి. ఏం లేకపోతే -0 అని పెట్టుకోవచ్చు కదా. A- అంటే ఇక్కడ ఎక్స్ టర్మ్స్లో ఉంటే X-0, X-4 ఈ ఫార్మాట్లో రాసుకున్నాక ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కదా. క్రిటికల్ పాయింట్స్ని నెంబర్ లైన్ పైన పెట్టుకోవాలి. క్రిటికల్ పాయింట్స్ అంటే ఏంటంటే ఈ మొత్తం టర్మ్ జీరో అవ్వాలి. ఆ వాల్యూ ఆఫ్ ఏకి ఏ వాల్యూ అయితే తీసుకుంటామో దానికి ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ జీరో అవుతుందో దాన్ని క్రిటికల్ పాయింట్స్ అంటారు. ఇది మొత్తం జీరో కావాలంటే ఖచ్చితంగా ఈ బ్రాకెట్లో ఉన్నదన్నా ఈ బ్రాకెట్లో ఉన్నదన్నా జీరో అవ్వాలి. ఎందుకంటే ఏదో ఒకటి జీరో అయితే దాన్ని మల్టిప్లై చేస్తే ఇంకోటి జీరో, అంటే ఇది 4 అయింది అనుకుందాం. సపోజ్ ఇది 0 అయింది అనుకో, 4 × 0 0. ఒకవేళ ఇది 6 అయింది అనుకోండి, అప్పుడు కూడా ఇది 0 అయింది అనుకో, 6 × 0 0. కాబట్టి ఇంకోటి ఏదైనప్పటికీ ఏదో ఒకటి జీరో అయితే మొత్తం ప్రొడక్ట్ జీరో అవుతుంది. కాబట్టి ఏదో ఒకటి జీరో అవ్వాలి. ఇది ఎప్పుడు జీరో అవుతుంది? ఈ టర్మ్ జీరో అవ్వాలంటే A-0 = 0. ఎప్పుడైతే A = 0, కాబట్టి ఒక క్రిటికల్ పాయింట్ వచ్చింది, అది 0 ప్లాట్ తీసుకున్నాం. ఇంకోటి ఈ బ్రాకెట్ ఎప్పుడు 0 అవుతుంది? 4 అయినప్పుడు. A4 అయితే 4 - 4 0 అవుతుంది. కాబట్టి ఇంకో క్రిటికల్ పాయింట్ 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనం ఎట్లా చూసుకోవాలంటే ఈ ఏక్ అనేది పాజిటివ్ కోఎఫిషియంట్ ఉందా అని చూసుకోవాలి. ఇక్కడ +1 ఉంది కదా పాజిటివ్ కోఎఫిషియంట్, ఇక్కడ కూడా +1 ఉంది కదా పాజిటివ్ కోఎఫిషియంట్. ఒకవేళ ఇట్లుంటే సేమ్ ఇదే మోస్ట్ రైట్ సైడ్ దానికి ప్లస్ పెట్టాలి, తర్వాత మైనస్ పెట్టాలి, తర్వాత ప్లస్. ఫస్ట్ ఒకటి ప్లస్ పెట్టాలి, తర్వాత అంతా మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఫస్ట్ మాత్రం ప్లస్ పెట్టాలి. ప్లస్ పెట్టినాక మనకు కావాల్సింది ఏంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే మనకు పాజిటివ్ గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ కావాలి. కాబట్టి ఈ రీజన్ పాజిటివ్ ఎటు ఉంటుంది? ఇటు సైడ్. ఇది నెగిటివ్ రీజన్, ఇది మనకి ఇది అవసరం లేదు. ఇప్పుడు ఇంకోటి ఫైండ్ అవుట్ చేయాలి. ఏమని? గ్రేటర్ దాన్ అంటే ఇది పాజిటివ్ అంటే ఓన్లీ గ్రేటర్ దాన్. ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ అయింది, ఈ 4 కూడా ఇంక్లూడ్ అయింది. డాట్ పెట్టాలి 0 పైన. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ 0 లేదా 0 కన్నా తక్కువ ఇటు సైడ్ అయినప్పుడు, ఇటు సైడ్ ఏ వాల్యూ అయినా -∞ నుంచి 0 వరకు ఏ వాల్యూ అయినా, లేదా A4 లేదా 4 తర్వాత 5, 6, 7 అట్లా ఈ +∞ వరకు ఏ వాల్యూ తీసుకున్నా ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే ఏ అనేది ఖచ్చితంగా ఈ ఇంటర్వెల్ అన్నా ఈ ఇంటర్వెల్ అన్నా ఉంటుంది. కాబట్టి ఏ బిలాంగ్స్ టు -∞. ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి, క్లోజ్డ్ బ్రాకెట్ ఎప్పుడు పెట్టారు. 0కి మనకి ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ డాట్ పెట్టినాం. ఒకవేళ ఈక్వల్ టు లేకపోతే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ వస్తుంది, ఇక్కడ మనం సర్కిల్ పెట్టుకుంటాం, అంటే అది ఇంక్లూడ్ కాదు. ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇంక్లూడ్ అయింది. -∞ to 0 క్లోజ్డ్ బ్రాకెట్, ఎందుకంటే ఈక్వల్ టు ఉంది. యూనియన్ అండ్ +4 to ఇన్ఫినిటీ, ఇది కూడా ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. ఇది ఫస్ట్ కండిషన్ నుండి ఇది వచ్చింది. ఇంకో కండిషన్ ఏంది? ఈడ అనేది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి x² కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఉందంటే ఖచ్చితంగా ఇది అప్వర్డ్ ఫేసింగ్ గ్రాఫ్. అప్వర్డ్ ఫేసింగ్ గ్రాఫ్ లో మనం ఏం చేసినాం? ఇంతకుముందు ఈ కండిషన్ బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ x0 అంటే మనం ఏమేమి కండిషన్ వాడినాం? డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, a × f(x0) గ్రేటర్ దాన్. అంటే ఈ కండిషన్ కి అప్లికేషన్ అది. అప్లికేషన్ అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయని నేను చూపించిన. ఇంకోటి ఈ కండిషన్ a × f(x0) గ్రేటర్ దాన్ 0 ఎందుకో ఇంతకుముందు చెప్పేసిన. -b/2a గ్రేటర్ దాన్ x0 ఇది కూడా ఎందుకో ఇంతకుముందు చూపించిన. అవే కండిషన్స్ ఇక్కడ అప్లై చేసారు. ఇక్కడ ఆల్రెడీ ఒక ఏ ఉంది కాబట్టి క్యాపిటల్ ఏ అని పెట్టుకున్నాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. అంటే ఇది దేన్ని కంపేర్ చేస్తున్నా అంటే ax² + BX + C ఇట్లా కంపేర్ చేసుకుంటాం. a × f(x0) గ్రేటర్ దాన్ 0 ఎందుకో ఇంతకుముందు దాంట్లో చెప్పేసిన. అది అప్లై చేస్తే a < 4 అని వచ్చింది. ఇంకోటి -b/2a వర్టెక్స్, ఇక్కడ వర్టెక్స్ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ x0 అనే వాల్యూ ఇక్కడ 2. ఇక్కడ బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ x0 అన్నారు, ఇక్కడ బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ 2 అన్నారు. కాబట్టి x0 వాల్యూ 2. ఆ 2 ఇక్కడ పెడితే b/2a అంటే b/2a ఏమవుతుంది? ఇక్కడ b2 ఉంది కాబట్టి b అనేది -a కాబట్టి -b పెడితే +a వచ్చింది /2a. a1 కాబట్టి /2 గ్రేటర్ దాన్ 2 చేస్తే a గ్రేటర్ దాన్ 4 వచ్చింది. ఇప్పుడు ఈ 3 కండిషన్లకి ఇంటర్సెక్షన్ ఏదైతుందో అది మనం ఫైనల్ ఆన్సర్గా డిక్లేర్ చేయాలి. మనకి 3 కండిషన్లు ఉండి ఒక్కొక్క ఇంటర్వెల్ ఇస్తే ఇంటర్సెక్షన్ ఉన్నది తీసుకోవాలి. ఈడ ఏమని చెప్పారు? ఒక దాంట్లోనేమో a 4 కన్నా ఎక్కువ ఉంటుంది అన్నారు, ఇంకో దాంట్లోనేమో a 4 కన్నా తక్కువ ఉంటుంది అన్నారు, ఇంకో దాంట్లోనేమో a 0 కన్నా తక్కువ ఉంటుంది 4 కన్నా ఎక్కువ ఉంటుంది అన్నారు. దీనికి అన్నిటికీ కూడా ఇంటర్సెక్షన్ లేదు. ఇడనేమో ఎక్కువ ఉంటుంది అన్నారు, ఇడనేమో తక్కువ ఉంటుంది అన్నారు. కాబట్టి అసలు ఉంటుందా? ఇది 4 కన్నా తక్కువ ఉండాలి, 4 కన్నా ఎక్కువ ఉండాలి, ఏదైనా నెంబర్ ఉంటుందా? ఏముండదు. కాబట్టి నో సచ్ వాల్యూ ఆఫ్ ఏ అంటే మీకు ఆప్షన్స్ లో నో సచ్ వాల్యూ ఆఫ్ ఏ అనేది కనబడుతుంది, దానికి టిక్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఇది ఇంకో కేసు. ఇంతకుముందుది వెన్ బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ x0 అనేది, అంటే x0 అనే వాల్యూ ఇంతకుముందు వాళ్ళు ఇక్కడ 2 ఇచ్చినట్టు వాళ్ళు ఒక వాల్యూ ఇస్తారు, దానికన్నా బోత్ రూట్స్ ఎక్కువ అయితే ఇలా చేయాలనేది ఇంతకుముందు కేసు 1 అని. ఇది కేసు 2. అట్లా దానిలాగానే బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ x0, బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ x0. ఇంతకుముందు x0 కన్నా బోత్ రూట్స్ ఎక్కువ వాల్యూ అంటే రైట్ సైడ్ ఉన్నాయి, ఇప్పుడు లెస్ దాన్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అది ఎట్లాంటి పాసిబుల్స్ ఉంటాయి? ఒకవేళ ఏ అనేది పాజిటివ్ అయితే దీని గ్రాఫ్ ఇలా అవుతుంది, ఒకవేళ ఏ అనేది నెగిటివ్ అయితే ఇలా అవుతుంది. ఇలా అయినప్పుడు x0 కన్నా ఆల్ఫా బీటా అంటే ఇవి 2 రూట్స్ అనుకుంటున్నాం, వాటికి లెస్ దాన్ ఉండాలంటే లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అంటే ఇదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ. ఇప్పుడు కండిషన్స్ చూద్దాం. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వల్ టు ఎందుకు వచ్చిందంటే ఇక్కడేమో 2 ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి గ్రేటర్ దాన్ 0 ఓకే ఒప్పుకోవచ్చు. ఈక్వల్ టు ఎందుకుంటే ఈ పాసిబిలిటీ కూడా ఉంది కదా, ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యి ఇది x0 ఒకే పాయింట్ దగ్గర ఆల్ఫా ఈక్వల్ టు బీటా. ఇప్పుడు కూడా బోత్ రూట్స్ అనేది లెస్ దాన్ x0, ఇది కూడా అంతే x0. ఇప్పుడు కూడా బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ x0. బోత్ రూట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ లెస్ దాన్ x0 అంటే ఓన్లీ ఇది తీసుకుంటాం. బోత్ రూట్స్ ఈక్వల్ అయి ఉండొచ్చు, అప్పుడు కూడా ఇక్కడ జస్ట్ బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ x0 అని మాత్రం ఇచ్చాను. బోత్ రూట్స్ నాట్ ఈక్వల్ అని ఇలా కదా, ఈక్వల్ అయి ఉండొచ్చు కాబట్టి ఈక్వల్ టు కూడా పెట్టుకున్నాం. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇంకోటి a ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 గ్రేటర్ దాన్ 0. ఇది ఎట్లా వచ్చిందంటే ఇక్కడ ఏంది a అనేది పాజిటివ్, x0 ఇటు ఉంది అంటే ఈ కోఆర్డినేట్ ఏమవుతుంది x0, ఎఫ్ ఆఫ్ x0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ x0 ఎప్పుడు పాజిటివ్ ఉంటాయి, అంటే పాజిటివ్ ఏ గ్రేటర్ దాన్ 0నే ఎఫ్ ఆఫ్ x0 గ్రేటర్ దాన్ 0. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఇప్పుడు పాజిటివ్. సాటిస్ఫై అయిందా? ఇంకోటి ఈ కేసులో చూద్దాం. ఇప్పుడు కూడా ఇక్కడ x0 అనేది ఇదేమో ఏ లెస్ దాన్ 0, x0 ఇక్కడ ఉంది అంటే x0, ఎఫ్ ఆఫ్ x0 అనేది ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఇంటూ ఏ కూడా నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్, అంటే ఈ కండిషన్లో కూడా ఇది సాటిస్ఫై అయింది కాబట్టి ఈ 2 కండిషన్ ఈ కేసు కనిపిస్తే ఈ కండిషన్ వాడచ్చు. ఇంకోటి -b/2a లెస్ దాన్ x0 అంటే ఈ x కోఆర్డినేట్ వర్టెక్స్ ఏదైతే -b/2a ఉందో ఇది లెస్ దాన్ x0 ఉంది కదా, దానికన్నా లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి నెగిటివ్. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది -b/2a. ఇక్కడ x కోఆర్డినేట్ -b/2a అంటే ఏదో కాదు, వర్టెక్స్ యొక్క x కోఆర్డినేట్. ఇప్పుడు కూడా దీనికి లెఫ్ట్ సైడ్ లోనే ఉంది కదా కాబట్టి లెస్ దాన్ x0 అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇదే చూపించినాం, ఇప్పుడు దీనికి ఇది ఎగ్జాంపుల్ చూపిస్తాం. బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ x0 కదా. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని ఇది ఈక్వేషన్ ఇచ్చిందో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ రియల్ అండ్ లెస్ దాన్ 3. ఇక్కడ బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ x0, ఇక్కడ బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 3. దానికి ఇది ఎగ్జాంపుల్. దీంట్లో ఏంది b² డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాం. ఇక్కడ కూడా అదే అప్లై చేసినాం. ఎందుకు 0నే నేను మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇవన్నీ గుర్తుపెట్టుకోవద్దు, మీరు గ్రాఫ్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదు ఈ గ్రాఫ్ ఈ థింకింగ్ అంత ఎందుకంటే కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇక్కడ ఉన్న కండిషన్ అప్లై చేసినాం, ఎందుకంటే సేమ్ ఉంది కదా, అక్కడ కూడా అదే ఇక్కడ కూడా అదే. ఇంకోటి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 చేసి సాల్వ్ చేస్తే -4a + 12 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఈ కండిషన్ వచ్చింది. కానీ మనకి దీంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏం రాలే, అంటే దీంట్లో మనకి ఆప్షన్ చూసుకుంటే ఈ కండిషన్ నుండి ఇన్ఫర్మేషన్ ఏం రాలే. కాబట్టి ఏం చేస్తాం మనం ఇంకొంచెం ఆలోచించాలి. ఏం ఆలోచిస్తున్నాం, దీనికి x² కోఎఫిషియంట్ ఏముంది పాజిటివ్ ఉంది, x² కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇట్లానే ఉంటుంది, రియల్ అండ్ లెస్ దాన్ కాబట్టి ఇట్లానే ఉంటుంది. 3 అనేది ఇవి 3 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి బోత్ రూట్స్ ఖచ్చితంగా ఇట్లుంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. ఇట్లా కూడా ఉండొచ్చు, బోత్ రూట్స్ ఈక్వల్ అవ్వద్దు అని ఏమేయలే కదా వాళ్ళు, ఒకే పాయింట్ దగ్గర కూడా ఇంటర్సెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఆల్ఫా ఈక్వల్ టు బీటా అయ్యి ఉండొచ్చు, అప్పుడు కూడా 3 కన్నా తక్కువ ఉండొచ్చు, అది కూడా పాసిబిలిటీ. కాబట్టి కానీ ఏ మాత్రం గ్రేటర్ దాన్ 0 ఉంది, రియల్ అని ఇచ్చిందంటే బోత్ రూట్స్ ఖచ్చితంగా ఇంటర్సెక్ట్ అయితేనే రియల్ వస్తాయి. ఇంటర్సెక్ట్ అవ్వకపోతే ఇమాజినరీ రూట్స్ వస్తాయి, కానీ ఇంటర్సెక్ట్ అయితే రియల్ రూట్స్ వస్తాయి. కాబట్టి ఇదన్నా పాసిబిలిటీ అవుతుంది, ఇదన్నా పాసిబిలిటీ అవుతుంది. ఇప్పుడు 3 కన్నా ఈ బోత్ రూట్స్ ఇట్లా కూడా లెస్ దాన్ 0నే, లెస్ దాన్ 3. కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఈ కేసు అన్నా మీరు 2 కేసులలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇది 3 అంటే ఈ పాయింట్ దగ్గర ఇది x యాక్సిస్ పైననే ఉంది కదా, ఈ పాయింట్ అనేది x యాక్సిస్ కి పైన ఉంది అంటే ఖచ్చితంగా y పాజిటివ్ ఉంటుంది కదా, y కోఆర్డినేట్ ఏదో ఒకటి పాజిటివ్ వాల్యూ ఉంటుందా, ఇక్కడ కూడా అంతే పాజిటివ్ వాల్యూ ఉంటుందా. కాబట్టి f(3) అనేది ఎప్పుడు గ్రేటర్ దాన్ 0నే.
f(3) అనేది గ్రేటర్ దాన్ 0నే ఈ కండిషన్లో. మీరు దీంట్లో 3 సబ్స్టిట్యూట్ చేసారు అనుకో, ఇది f(x) ఇది అంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ. మనం 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతే వాల్యూ వచ్చిందో దాన్నే y అండ్ ఇక్కడ y కోఆర్డినేట్ అంటారు. ఆ y కోఆర్డినేట్ దీన్ని yనే f(x) అని రాసుకోవచ్చు. y ఈక్వల్ టు f(x) ఎందుకంటే ఇదంతా x టర్మ్స్ లో ఉంది కాబట్టి f(x) అని రాసుకోవచ్చు. ఇది ఈక్వల్స్ టు x² - 2ax అని ఇది ఈ ఈక్వేషన్ మొత్తం రాసుకోవాలి. అదే ఇది కాబట్టి f(3) ఇక్కడ y కోఆర్డినేట్ ఏదైతే ఉందో దాన్ని f(3) అంటారు. yని 3ని తీసుకెళ్లి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదాన్ని f(3) అంటారు. కాబట్టి f(3) గ్రేటర్ దాన్ 0. దీంట్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. దాన్ని సాల్వ్ చేస్తే మనకి a ఇంటూ a - 3 - 2 ఇంటూ ఇది వచ్చింది. a - 3 కామన్ తీసినాం. a - 2 ఇంటూ a - 3. ఇంతకుముందు నేను వేవీ కర్వ్ మెథడ్ అని చెప్పిన. ఫస్ట్ నెంబర్ లైన్ తీసుకొని క్రిటికల్ పాయింట్స్ ప్లాట్ చేసుకోవాలి. అంటే ఇది ఎప్పుడు ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ఎప్పుడు 0 అవుతుందో దాన్ని క్రిటికల్ పాయింట్స్ అంటారు. ఈ బ్రాకెట్ 0 అయినా 0 అయిపోతుంది. మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఈ బ్రాకెట్ 0 అయినా 0 అయిపోతుంది. కాబట్టి ఈ బ్రాకెట్ ఎప్పుడు 0 అవుతుంది? 2 - 2 2 అయినప్పుడు 0 అవుతుంది. కాబట్టి 2 ఒక క్రిటికల్ పాయింట్. ఈ బ్రాకెట్ ఎప్పుడు 0 అవుతుంది? 3 అయినప్పుడు, a = 3 అయినప్పుడు అవుతుంది. మళ్ళీ ప్లే చేసినప్పుడు ఇక్కడ 3 ఇక్కడ 2 అని రాయొద్దు. అన్ని ఆర్డర్ వైజ్ చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ 2 తర్వాత 3 తర్వాత ఈ ఏకి అన్ని పాజిటివ్ ఉన్నాయా? +1 ఉంది కోఎఫిషియంట్. ఇక్కడ కూడా +1 ఉంది. +1 ఉందంటే ఏకి అన్ని కోఎఫిషియంట్స్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ పాజిటివ్ పెడతాం. తర్వాత ఆల్టర్నేట్ సైన్స్ మైనస్ ప్లస్. ఒకవేళ ఇది ఇంకోటి ఉంటే మైనస్, మళ్ళీ ఇంకోటి ఉంటే ప్లస్, ఇట్లా మారుతూనే ఉంటాయి. మనకు కావాల్సింది ఉత్తి గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే ఓన్లీ పాజిటివ్ పార్ట్. ఇంతకుముందేమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 నుండి ఈక్వల్ టు 0 అంటే మనం ఇక్కడ డాట్ పెట్టినాం. కానీ ఇక్కడ గ్రేటర్ దాన్ మాత్రమే ఉంది కాబట్టి సర్కిల్ పెడుతున్నాం. సర్కిల్ పెడితే దీని మీనింగ్ ఏంటంటే దీన్ని ఇంక్లూడ్ చేయొద్దు. అంటే ఇది ఉన్న దగ్గర ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి, క్లోజ్డ్ బ్రాకెట్ కాదు. ఇంకో అందుకే -∞ to 2 ఓపెన్ బ్రాకెట్ యూనియన్ 3 to ∞ అంటే 4, 5, 6 ఇట్లా ఇట్ సైడ్ అన్ని ఇంక్లూడ్ అయితే కానీ 3 మాత్రం ఇంక్లూడ్ కాదు. 3 to ∞ అట్లా. ఇంతకుముందు కూడా మనకు ఒక కండిషన్ వచ్చింది. ఈ ఒక్క కండిషనే కాదు, ఈ ఒక్క కండిషన్ ఇంక్లూడ్ చేయడానికి కాదు. ఇంతకుముందు కూడా మనకి ఇక్కడ ఏమొచ్చింది? -4a + 12 లెస్ దాన్ -4a + 12 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఈ -4a అటు పంపేయండి. 12 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4a అంటే 4a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 ఉంది కదా. 4 1 4 3 12 అంటే a అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ ఉన్న కండిషన్ ఏంది? ఇది. ఇంతకుముందు ఇక్కడేమో 3 అవ్వద్దని చెప్తుంది, అక్కడేమో a = లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇంటర్సెక్షన్ తీసుకోవాలి, ఇవి రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. అంటే ఇది ఆల్రెడీ దీని నెంబర్ లైన్ పైన చేసినాం. ఇప్పుడు ఈ కండిషన్ కూడా ప్లాట్ చేస్తాం. a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ ఈక్వల్ టు 3 ఉంది కాబట్టి డాట్ పెడుతున్నాం. అంటే ఇంక్లూడ్ చేయమని ఇది అంటుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 3 కన్నా తక్కువ ఉండాలి అంటే ఇటు సైడ్ ఇటు. ఇంతకుముందు ఉన్నది ఇది దీనికి కామన్ పాయింట్ ఏముంది? ఇది అంటే ఈ రీజన్. ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ ఇది ఉంది కానీ ఇది ఇటు సైడ్ లేదు. దీని నెంబర్ లైన్ అంటే ఇటు వాల్యూస్ మాత్రమే తీసుకుంటాయి కాబట్టి ఇంటర్సెక్షన్ ఇది. అంటే 2 కన్నా తక్కువ వాల్యూస్ అయి ఉండొచ్చు అని ఇది అంటుంది, 2 కన్నా తక్కువ వాల్యూస్ అయి ఉండొచ్చు అని ఇది అంటుంది. కాబట్టి బోత్ ఇంటర్సెక్షన్, రెండు ఇంటర్సెక్షన్ తీసుకుంటే 2 కన్నా తక్కువ ఈక్వల్ కాదు, 2 కన్నా తక్కువ. ఎందుకంటే ఇక్కడ సర్కిల్ పెట్టినాం, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఇక్కడ సర్కిల్ పెట్టినాం. కాబట్టి ఓన్లీ లెస్ దాన్ 2. a బిలాంగ్స్ టు -∞ to 2. ఇన్ఫినిటీకి ఎప్పుడైనా ఓపెన్ బ్రాకెట్ ఉంటుంది. ఈ ప్రాబ్లం అయిపోయింది. రెండింటి ఇంటర్సెక్షన్ తీసుకుంటే a బిలాంగ్స్ టు లెస్ దాన్ 2. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a ఫర్ విచ్ ద ఈక్వేషన్ ని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి మే హ్యావ్ వన్ రూట్ లెస్ దాన్ a అండ్ ద అదర్ రూట్ గ్రేటర్ దాన్ a ఆర్ గివెన్ బై. ఫస్ట్ ఈ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఈ కేసు డిస్కస్ చేయాలి. నేను మర్చిపోయాను కేసు డిస్కస్. ఇంతకుముందు ఏం చేసినాం మనం? ఫస్ట్ 2 కేసులు ఏం డిస్కస్ చేసినాం? బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ x0 అంటే వాళ్ళు ఏదో ఒక x0 వాల్యూ ఇస్తారు, 2 4 ఏదో ఒకటి ఇస్తారు. ఆ రెండు రూట్స్ కూడా ఈ ఈక్వేషన్ యొక్క 2 రూట్స్ కూడా ఈ x0 కన్నా ఎక్కువ ఉంటే గ్రేటర్ దాన్ ఎక్కువ ఉంటే కండిషన్లు ఇవి. ఒకవేళ 2 రూట్లు కూడా x0 వాళ్ళు ఇచ్చిన x0 x కోఆర్డినేట్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఈ కండిషన్స్ వాడాలి. ఇప్పుడు వాళ్ళు ఇట్లా సపోజ్ ఇట్లా ఇచ్చారు అనుకో కండిషన్, ఇఫ్ వన్ రూట్ ఈస్ లెస్ దాన్ x0 అంటే ఒక రూట్ వాళ్ళు ఒక వాల్యూ ఇస్తారు x కోఆర్డినేట్, దానికన్నా ఒక రూట్ తక్కువ ఉండాలి, ఇంకో రూట్ ఎక్కువ ఉండాలి.
అలాంటప్పుడు గ్రాఫ్లో పాసిబిలిటీస్ ఏంటి? మనకి మెయిన్ ఎప్పుడైనా గ్రాఫ్ x² + bx + c ఫార్మాట్లోనే ఉంటుంది. ఇక్కడ a > 0 అంటే పైనకి, a <0 అంటే కిందకి ఫేసింగ్. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు, 1 రూట్ ఈజ్ లెస్ దాన్ x0. ఈ x కోఆర్డినేట్ అనేది వాళ్ళు ఇచ్చింది. 1 రూట్ లెస్ దాన్ అంటే x కోఆర్డినేట్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో మన గ్రాఫ్, అది ఆ కోఆర్డినేట్, ఆ x కోఆర్డినేట్ ఒకటేమో x0 కన్నా తక్కువ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇంకోటేమో ఎక్కువ అంటే రైట్ సైడ్ ఉంటుంది. ఉందా? ఇది ఒక పాసిబిలిటీ. లేదా ఇట్లా ఇది ఇటు సైడ్ డౌన్వర్డ్ ఫేసింగ్ అయి ఉంటే ఒక రూట్ ఏమో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ తక్కువ ఉండాలి కాబట్టి, ఇంకో రూట్ ఏమో రైట్ సైడ్ ఎక్కువ ఉండాలి కాబట్టి. ఇప్పుడు మీరు రెండింటికి చూస్తే ఇంత ముందులా ఎక్కువ కేసులు ఏమి ఉండవు, చిన్న ఒకటే ఒక కండిషన్ ఉంటుంది. ఏంది? ఇక్కడేమో a > 0, ఇక్కడేమో a <0. ఇక్కడ x0 తీసుకున్నట్టయితే ఇది x0 అంటే ఇక్కడ f(x0) వస్తుంది. అంటే ఈ ఈక్వేషన్ లో x0 సబ్స్టిట్యూట్ చేసి ఏ అయితే వాల్యూ వచ్చిందో y వాల్యూ, అది ఇక్కడ y కోఆర్డినేట్. ఇది x యాక్సిస్. ఇది x యాక్సిస్ అంటే పైనంతా y వాల్యూస్ పాజిటివ్ ఉంటాయి, కిందంతా y వాల్యూస్ నెగిటివ్ ఉంటాయి. కాబట్టి f(x0) అనేది ఇక్కడ నెగిటివ్. ఇక్కడ చూస్తాం ఇప్పుడు. ఇక్కడ a <0, ఇక్కడ a <0, f(x) ఏమో నెగిటివ్, ఇక్కడేమో a <0. కానీ ఇది ఇట్లా గ్రాఫ్ ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు దీని కోఆర్డినేట్ ఇక్కడ ఉంటాయి, x0, f(x0). ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది x యాక్సిస్ అంటే దీని పైన అంతా y వాల్యూస్ పాజిటివ్ ఉంటాయి. x యాక్సిస్ పైన y వాల్యూస్ ఎప్పుడైనా పాజిటివ్ ఉంటాయి. ఇది ఆరిజిన్ 0, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. 1, 2, 3 ఇట్లా పైనకి వస్తాయి. 1, 2, 3 ఇక్కడేమో -1, -2. కాబట్టి f(x0) అనేది x యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది పాజిటివ్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇక్కడ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. కాబట్టి వీటి రెండు a ఇంటూ f(x0) ప్రోడక్ట్ ఎప్పుడు కూడా నెగిటివ్ వస్తుంది. ఇది ఒక కండిషన్ అయిపోయింది. ఇప్పుడు దానిపైన క్వశ్చన్, ఇఫ్ ద వాల్యూస్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a ఫర్ విచ్ ద ఈక్వేషన్ అని ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిన మే హ్యావ్ 1 రూట్ లెస్ దాన్ a అండ్ అదర్ రూట్ గ్రేటర్ దాన్ a. అంటే ఈ కేసు ఒకటి తక్కువ ఉండాలి, ఒకటి ఎక్కువ ఉండాలి. ఈడేముంది 2 ఉంది, x² కోఎఫిషియంట్ 2 అనేది గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్. పాజిటివ్ ఒకటి ఖచ్చితంగా ఈ టైప్ ఉంటుంది గ్రాఫ్, పైనకి అప్వర్డ్ ఫేసింగ్. దీన్ని ఫస్ట్ చూడంగానే మనకి ఏమేది వస్తుంది? బోత్ రూట్స్ దీనికి రెండు క్వాడ్రాటిక్ అంటే 2 రూట్స్ ఉంటాయి. 1 రూట్ ఈజ్ లెస్ దాన్ ఏ అన్నాడు, 1 రూట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అన్నాడు. ఒకటేమో ఏ కన్నా తక్కువ, ఒకటి ఏ కన్నా ఎక్కువ. అంటే ఖచ్చితంగా బోత్ రూట్స్ ఈక్వల్ అయితే కాదు, ఎందుకంటే ఒకటి ఏ కన్నా తక్కువ ఉండాలి, ఒకటి ఎక్కువ ఉండాలి. బోత్ రూట్స్ ఏ కన్నా తక్కువ ఉండాలి, ఒకటి ఎక్కువ ఉండాలి. అంటే రెండు ఈక్వల్ కాదు. ఈక్వల్ కావు, రియల్ రూట్స్ ఉన్నాయి అంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 దీనికి అని ఫస్ట్. అంటే లొకేషన్ ఆఫ్ రూట్స్ అనే కాన్సెప్ట్ చదివిన వాళ్ళకి ఫస్ట్ ఇదే థాట్ వస్తుంది. ఇదే థాట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇది చేస్తారు. ఈ ఈక్వేషన్ రాసుకుంటారు, బోత్ రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్, దేర్ ఫోర్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అని పెట్టుకొని ఇట్లా వేసి సాల్వ్ చేస్తే వాళ్ళకి ఏం ఆన్సర్ వస్తుంది, ఇది వస్తుంది. ఫైనల్ గా ఈ ఈక్వేషన్ కి 60 అవుతారు డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 వేస్తే. ఇక్కడ ఏం చెప్పారు, ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ వచ్చింది మనకి. ఏలో ఒక క్వాడ్రాటిక్ వచ్చింది, ఇది పాజిటివ్ అవుతుంది అన్నాడు. అంటే ఏ అనేది ఇది పాజిటివ్, ఈ మొత్తం ఈక్వేషన్ పాజిటివ్ అవ్వాలంటే ఏ ఇంటర్వెల్లో ఉండాలి, అంటే ఏ వాల్యూ ఏమై ఉండాలి అని మనం కనుక్కోవాలంటే ఇది ఎప్పుడు పాజిటివ్ ఉండాలి, అంటే ఈక్వల్ ఉండొద్దు, 0 ఉండొద్దు. అంటే y వాల్యూస్ x యాక్సిస్, ఇది x యాక్సిస్. మీరు ఈ ఈక్వేషన్ గురించి మర్చిపోండి. ఇది a² లో ఒక క్వాడ్రాటిక్ ఉంది, ఇట్లుంటేనే పాజిటివ్ అవుతుంది. దీని గ్రాఫ్ ఎప్పుడైనా క్వాడ్రాటిక్ అయిపోయి 2a² + 2a + 1 ఎప్పుడైనా క్వాడ్రాటిక్ గ్రాఫ్ ఇట్లా పారాబోల్ ఉంటుంది. అందులో 2 ఉంది అంటే a² కోఎఫిషియంట్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి పైనకు ఉంటుంది. ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 అన్నాడు అంటే x యాక్సిస్ కి ఎప్పటికి టచ్ కాదు, ఎప్పుడు పైననే ఉంటుంది. ఎప్పుడు పైననే ఎప్పుడు ఉంటుంది, ఏ వాల్యూ తీసుకున్నా పైననే ఉంటుంది. ఇక్కడ x యాక్సిస్ అంటే దీనిపైన ఏ వాల్యూస్ ఉంటాయని అర్థం. ఇక్కడ x² అని ఉంటే మనం x = 1, 2 అని x యాక్సిస్ పైన పెడతాం. ఇక్కడ a² ఉంది కాబట్టి ఇది అంటే ఏ వాల్యూస్ x యాక్సిస్ పైన ఉన్న వాల్యూస్ అన్ని ఏకి బిలాంగ్ అవుతాయి అనమాట. ఏ 1 పెట్టినా, 2 పెట్టినా, 3 పెట్టినా, 4 పెట్టినా, ఎప్పుడు పెట్టినా y మాత్రం ఎప్పటికీ పాజిటివ్ ఉంటుంది. అంటే ఈ ఎక్స్ప్రెషన్ మాత్రం ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు రియల్ నెంబర్, అంటే ఏ నెంబర్ పెట్టినా కూడా ఇది పాజిటివ్ ఉంటుంది. కానీ మన ఆప్షన్స్ లో అది లేదు. ఒకవేళ ఈ థాట్ రాకపోతే ఇంకా ఇంత ఆలోచించడం ఎందుకు, ఇది అసలు దీనిలో నుంచి సాల్వ్ చేయలేము. అంటే ఈ కండిషన్ తో మనం సాల్వ్ చేయలేమని మనకు అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు లొకేషన్ ఆఫ్ రూట్స్ అప్లై చేయాలనే క్వశ్చన్ అట్లా డిజైన్ చేశారు.
మనం బోత్ రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అని తీసుకుంటే మనం సాల్వ్ చేయడానికి రాదు, మనకి ఇది వస్తుంది ఏ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అని వస్తుంది. కానీ ఆప్షన్స్ లో ఈ 1కి 0 మధ్యలో రియల్ నెంబర్స్ ఉంటాయి, -1కి 0 మధ్యలో రియల్ నెంబర్స్ ఉంటాయి, గ్రేటర్ దాన్ అవన్నీ రియల్ నెంబర్స్ కాబట్టి ఏది డిసైడ్ చేయలేం. కాబట్టి కండిషన్ 2 ఈ కండిషన్ అప్లై చేయాలి. ఈ కండిషన్ ఏంటంటే మనం ఇచ్చిన గ్రాఫ్ ఏంది 2x² ఉంది, అంటే x² కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఉందంటే ఖచ్చితంగా గ్రాఫ్ ఇట్లన్నా అయి ఉండాలి, పైన ఫేసింగ్ అని అందరికి తెలుసు. కాకపోతే ఇట్లా ఇది y యాక్సిస్ అనుకుంటే ఇది x యాక్సిస్ అనుకుంటే ఇటర్న్ అయి ఉండాలి, ఇటు సైడ్ అని ఉండాలి, వైకి ఇటు సైడ్ అని ఉండాలి, లేదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని ఉండాలి. అంటే ఇది ఆరిజిన్ 0,0, ఇటు 1 2 3 4 అండ్ సో ఆన్, -1 -2 -3 అండ్ సో ఆన్. ఇట్లా లెఫ్ట్ సైడ్ అని ఉండాలి, అంటే సెకండ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ అని ఉండాలి, లేకపోతే సెకండ్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ అని ఉండాలి, లేకపోతే ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. అంటే ఇటు సైడ్ అన్నా లేకపోతే ఇట్లా మధ్యలో నుంచి ఇట్లా ఉండాలి. అంటే ఇవే పాసిబిలిటీస్, ఇవి తప్ప వేరే ఏ పాసిబిలిటీస్ లేదని. ఈ గ్రాఫ్ పక్కకు తీసుకోవాలని ఏం లేదు, ఏదో ఒక గ్రాఫ్ చూపించి ఇక్కడ పాజిటివ్ ఉందంటే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కదా, ఇన్ని రకాలుగా గీసుకోవచ్చు అని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే అది ఏదున్నప్పటికీ, అంటే ఇలా గ్రాఫ్ ఇలా ఉండొచ్చు, ఎక్కడ చూసినా కూడా ఏ అనే పాయింట్ ఈ రెండు రూట్స్ అంటే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇక్కడ ఏమొచ్చారు, వాల్యూ ఆఫ్ ఏ మే హ్యావ్ 1 రూట్ లెస్ దాన్ ఏ అండ్ అదర్ రూట్ గ్రేటర్ దాన్ ఏ. అంటే ఒకటి లెస్ దాన్ ఏ, ఆల్ఫా అనేది లెస్ దాన్ ఏ అనుకుందాం ఒక రూట్, ఇంకో రూట్ బీటా గ్రేటర్ దాన్ ఏ అనుకుందాం. ఇక్కడ అన్ని కేసులలో అట్లనే ఉంటుంది, ఆల్ఫా బీటా ఈ అన్నిట్లలో ఏ చూసినా ఆల్ఫా బీటాకి మధ్యలో ఉంది ఏ. ఇది ఏ పాజిటివ్ కాబట్టి ఇట్లా ఉన్నాయి, అన్ని పైనకే ఉన్నాయి. ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ చూసుకుంటే ఏ ఒక్క దగ్గర చూసుకున్నా ఇక్కడ y కోఆర్డినేట్ అనేది x యాక్సిస్ కింద ఉంది కాబట్టి y కోఆర్డినేట్స్ ఇక్కడ -1 -2 ఇట్లా ఉంటాయి. కాబట్టి నెగిటివ్ ఉంటుంది, అన్ని కేసులలో నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ఇన్ ఆల్ కేసెస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ లెస్ దాన్ 0. ఈ కండిషన్ కనుక మనం అప్లై చేస్తే, అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఈ ఎక్స్ ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ సబ్స్టిట్యూట్ చేస్తే లెస్ దాన్ 0 అని పెట్టుకుంటే మనకి ఇది వచ్చింది. ఇక్కడ ఏ కామన్ తీసినాం, సాల్వ్ చేస్తే ఏ కామన్ తీసినాం, ఏ ఇంటూ ఏ -1, ఇక్కడ మైనస్తో మల్టిప్లికేషన్. సాల్వ్ చేసేటప్పుడు ఏకి మనకి వేవ్ కర్వ్ మెథడ్ అప్లై చేయాలంటే ఏకి పాజిటివ్ ఉండాలి కోఎఫిషియంట్. ఇక్కడ -1 ఉంది, నెగిటివ్ ఉండదు కాబట్టి మైనస్తో మల్టిప్లికేషన్. మైనస్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీస్ ఎప్పుడైనా మారుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. మైనస్తో మల్టిప్లై చేస్తే -into ప్లస్ అయింది, -0 జీరోని మైనస్తో మల్టిప్లై చేసిన 0 కాబట్టి అది అట్లనే ఉంది, గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఇక్కడ a - 0 ఇంటూ a + 1 గ్రేటర్ దాన్ 0. ఇక్కడ a + 1 ఇది ఎప్పుడు 0 అవుతుంది, ఈ బ్రాకెట్ ఈ మొత్తం ఎప్పుడు 0 అవుతుంది. ఒకటేమో a 0 అయినప్పుడు 0 అవుతుంది, ఎందుకంటే ఈ బ్రాకెట్ మొత్తం 0 అవుతుంది, ఇది ఏమొచ్చినా ఇంటూ 0 అయితే 0 అయిపోతుంది. లేదా ఈ బ్రాకెట్ 0 అయినప్పుడు 0 అవుతుంది, ఈ బ్రాకెట్ ఎప్పుడు 0 అవుతుంది, +1 = 0, a = -1 అంటే -1 దగ్గర 0 అవుతుంది. కాబట్టి క్రిటికల్ పాయింట్స్ ఒకటి 0, ఒకటి -1. రెండిట్లలో ఏ చిన్నది, -1 చిన్నది కాబట్టి లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టుకోవాలి క్రిటికల్ పాయింట్స్, -1 0. ఇప్పుడు అన్నిటికీ ఏకి పాజిటివ్ కోఎఫిషియన్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్ ప్లస్ ఆల్టర్నేట్ ఇట్లా పెట్టుకున్నాక మనకు కావాల్సింది ఏంటి, గ్రేటర్ దాన్ 0 అంటే ఇది ఇంక్లూడ్ చేయదు, సర్కిల్ పెట్టుకోవాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంటే డాట్ పెడతాం. ఇప్పుడు అటు సైడ్ అంటే పాజిటివ్ రీజన్, అంటే 0 కన్నా ఎక్కువ, 2 3 ఇట్లా 1 2 3 4 అండ్ సో ఆన్ అట్లా ఇన్ఫినిటీ వరకు. లేదా -1 నుండి -∞1 కంటే -2 -3 ఇట్లా ∞2 అంటే ఈ రీజన్ లో ఉంటది ఏ అని మనకి మీనింగ్. అంటే ఈ ఎక్స్ప్రెషన్ లెస్ దాన్ 0 ఉండాలంటే ఏ వాల్యూ అనేది ఈ ఇంటర్వెల్ అంటే -2 అయి ఉండొచ్చు, -3 అయి ఉండొచ్చు, లేదా 3 అయి ఉండొచ్చు, లేదా +4 అయి ఉండొచ్చు. ఇట్లా అంటే ఏ బిలాంగ్స్ టు దిస్ ఇంటర్వెల్ అని రాస్తాం మనం, -∞ to -1 0 to ∞. ఇక్కడ సర్కిల్ పెట్టినాం అంటే ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ కూడా అంతే ఓపెన్ బ్రాకెట్. ఇన్ఫినిటీకి ఎప్పుడైనా ఓపెన్ బ్రాకెట్ ఉంటుంది, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇది వచ్చేసింది, ఆప్షన్స్ చూసుకుంటే ఇది కనబడుతుంది, టిక్ పెట్టాలి. సెట్. నౌ ఫోర్త్, అంటే ఇప్పటికి మనం 3 కేసెస్ డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఫోర్త్ కేసు ఏంటంటే బోత్ రూట్స్ అనేవి కూడా x1 x2 అంటే వాళ్ళు ఒక x కోఆర్డినేట్లు 2 ఇస్తారు. మనకి కావాల్సిన 2 రూట్లు కూడా, అంటే రూట్స్ అంటే ఏంది, మన గ్రాఫ్ ఎక్కడైతే x యాక్సిస్ ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ 2 x కోఆర్డినేట్స్ కూడా ఈ x1 x2 మధ్యలో ఉంటాయని. దానికి కండిషన్లు ఏంటంటే, ఒకటి ఈ x² + bx + c అనే గ్రాఫ్ కదా, ఈ కర్వ్ అయితే పారాబోలా కాబట్టి ఇది అయితే ఇట్లా పైన కన్నా ఉంటుంది, అప్వర్డ్ ఫేసింగ్ అన్నా ఉంటుంది, a greater than 0 అయినప్పుడు.
లేదా డౌన్వర్డ్ ఫేసింగ్ అయి ఉంటుంది ఎప్పుడు ఏ లెస్ దాన్ జీరో అయినప్పుడు ఈ రెండు రూట్స్ కూడా దీని మధ్యలో ఉండాలి. మధ్యలో ఉండాలంటే ఇట్లా కూడా అయిండొచ్చు కదా, ఇట్లా ఇది x1 అయిండొచ్చు, ఇది x2 అయిండొచ్చు, ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయిండొచ్చు, ఆల్ఫా ఈక్వల్ టు బీటా అయిండొచ్చు. అప్పుడు కూడా రెండు రూట్స్, బోత్ రూట్స్ ఆర్ ఈక్వల్. బట్ ఇక్కడ ఈక్వల్ అవ్వద్దు అని ఇవ్వలే కదా, బోత్ రూట్స్ ఆర్ బిట్వీన్ x1 అండ్ x2 అని ఉన్నది కాబట్టి ఇట్లా కూడా అయిండొచ్చు. కాబట్టి ఇట్లా ఎప్పుడు అవుతుంది, డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడైతే. ఇట్లా ఎప్పుడైతే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడైతే. కాబట్టి రెండు కండిషన్స్ ఇక్కడ కూడా అంతే, రివర్స్ ఉన్నా కూడా సేమ్ అయితే జరుగుతుంది. కాబట్టి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇంకోటి, ఇదే ఏ బోత్ రూట్స్ ఆర్ బిట్వీన్, ఓకే, ఇక్కడ ఏ వాల్యూ ఏంది, గ్రేటర్ దాన్ 0. x1 పాజిటివ్, x2 పాజిటివ్, f ఆఫ్ x1 పాజిటివ్, f ఆఫ్ x2 పాజిటివ్. ఎందుకంటే రెండు x యాక్సిస్ కి పైన ఉన్నాయి కాబట్టి రెండు పాజిటివ్ ఉన్నప్పుడు f ఆఫ్ x1 ఇది ఏ పాజిటివ్, f ఆఫ్ x1 x2 రెండు పాజిటివ్. ఈడ f ఆఫ్ x2 f ఆఫ్ x1 x2 రెండు నెగిటివే, మళ్ళీ ఏ కూడా నెగిటివే. ఇక్కడ అన్ని పాజిటివ్ ఇంటూ పాజిటివ్, ఏ ఇంటూ f ఆఫ్ x1 చేస్తే ఇక్కడ ఏ అనేది ఏంది, గ్రేటర్ దాన్ 0. f ఆఫ్ x1 ఏంది, పాజిటివ్, ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి గ్రేటర్ దాన్ 0. ఇంకోటి ఏ ఇంటూ f ఆఫ్ x2, ఇక్కడ ఏ పాజిటివ్, f ఆఫ్ x2 కూడా పాజిటివ్, ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి గ్రేటర్ దాన్ 0. అదే దీనికి తీసుకున్నాం. దీనికి చూసుకుంటే ఈడ కూడా అంతే, ఈడ ఏ నెగిటివ్, f ఆఫ్ x1 నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ కాబట్టి ఇట్లా. ఈడ కూడా అంతే, ఏ ఇంటూ నెగిటివ్, f ఆఫ్ x2 నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అని సాటిస్ఫై అయినా లేదు, రైట్ అంతే. ఇంకోటి వర్టెక్స్ అనేది -b/2a, x కోఆర్డినేట్, వర్టెక్స్ ఒక x కోఆర్డినేట్ -b/2a. అంటే వర్టెక్స్ ఉన్న దగ్గర ఇక్కడ x వాల్యూ అంటే -1 2 3 అని రాస్తాం కదా, ఇక్కడ ఏ వాల్యూ ఉంటుంది అంటే -b/2 అనే వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఇవి రెండింటి మధ్యలో ఉంటుంది. చూస్తే తెలుస్తుంది కదా, x2 కి లెఫ్ట్ సైడ్ ఉంది అంటే x2 కన్నా తక్కువ ఉంది, x1 కి రైట్ సైడ్ ఉంది అంటే x1 కన్నా ఎక్కువ. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇవి కండిషన్స్. అట్లా ఇంకా డైరెక్ట్ కేసులు డిస్కస్ చేస్తాం. దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్, ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ తో డిస్కస్ చేసినాం కదా, ఇవి కేసుల ఐడియా ఉంటే సరిపోతుంది. ఇంకోటి సేమ్ ఇంతకుముందేమో బోత్ రూట్స్ ఆర్ బిట్వీన్ x1 అండ్ x2. ఇప్పుడేమో ఎగ్జాక్ట్లీ వన్ రూట్ బిట్వీన్ x1 అండ్ x2. అంటే ఒక రూట్ ఏమో ఒక రూట్ x1 x2 మధ్యలో ఉంటుంది, ఇంకోటి ఉండదు. అదే గ్రాఫికల్ ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, ఏ గ్రేటర్ దాన్ 0 ఉంటే పైనకి, ఏ లెస్ దాన్ 0 ఉంటే కిందకి. ఆల్ఫా అనేది రెండింటి మధ్యలో ఉందనుకుందాం. అట్లా అయితే ఇట్లా అవుతుంది. ఈ డయాగ్రామ్ రాలేదు, క్లియర్ చేసిన. లేదు ఇన్వర్టెడ్ ఉంటే ఇట్లా అవుతుంది. ఈ రెండు కేసులలో కూడా f ఆఫ్ x1 ఇంటూ f ఆఫ్ x2 నెగిటివే వస్తుంది, ఎప్పటికి వస్తుంది. కావాలంటే చూడండి, ఈడ f ఆఫ్ x1 ఎంత, x1 పైనకి ఈ పాయింట్ దగ్గర మనకి x1 f ఆఫ్ x1 వస్తుంది. అంటే f ఆఫ్ x1 అంటే ఏం లేదు, ఈడ ఈ ఈక్వేషన్ లో x ప్లస్ లో x1 పెడితే ఏ వాల్యూ వస్తుందో టోటల్ ఈ వాల్యూ ఏమవుతుందో దాన్ని f ఆఫ్ x1 అంటారు. ఇది పాజిటివ్ ఉంటుంది, ఈడ పాజిటివ్ ఉంటుంది, f ఆఫ్ x1 పాజిటివ్. f ఆఫ్ x2 ఏమొస్తుంది, ఈడొస్తుంది, ఇది x2. అంటే f ఆఫ్ x2 అంటే ఈ పాయింట్ దగ్గర ఉన్న y కోఆర్డినేట్ ని f ఆఫ్ x2 అంటారు. x2 f ఆఫ్ x2. ఈడ f ఆఫ్ x2 అనేది x యాక్సిస్ కి కింద ఉంది కాబట్టి నెగిటివ్. అంటే పాజిటివ్ ఇంటూ నెగిటివ్ వస్తుంది కదా, ఇది సాటిస్ఫై. ఇది చూడండి, ఇక్కడ x1 ఏంది, ఇది f ఆఫ్ x1 అనేది ఇది అంటే నెగిటివ్ ఉంది, f ఆఫ్ x1 అనేది నెగిటివ్ ఉంది. f ఆఫ్ x2 ఏముంది, ఇది x2, f ఆఫ్ x2 ఏముంది, పాజిటివ్ ఉంది, ఇక్కడ ఉంటుంది x2 f ఆఫ్ x2. నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్ కాబట్టి లెస్ దాన్ 0, అయిపోయింది. ఇఫ్ బోత్ రూట్స్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ x1 అండ్ x2. ఇంతకుముందేమో బోత్ రూట్స్ ఆర్, ఫోర్త్ కేసు బోత్ రూట్స్ ఆర్ ఇన్సైడ్ ఆఫ్ x1 x2. ఆల్ఫా బీటా అనేది x1 x2 కి మధ్యలో ఉంటాయి, కానీ ఇప్పుడు ఆల్ఫా బీటా అనేది అవుట్ సైడ్ ఉంటాయి, x1 x2 కి అవుట్ సైడ్ ఉంటాయి. అప్పుడు రెండు కేసులు ఏముంటాయి, ఒకటి ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ఇట్లా, ఏ లెస్ దాన్ 0 అయితే ఇట్లా. డయాగ్రామ్ చూస్తే మీకు ఆల్రెడీ క్లియర్ అయిపోతుంది, ఎందుకంటే ఇప్పటికే 5 కేసులు డిస్కస్ చేసినాం. ఈ లాస్ట్ కేసెస్ అంత ఎక్కువ డిస్కస్ చేయం, ఎందుకంటే ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటాయి. ఏ ఇంటూ f ఆఫ్ x1 లెస్ దాన్ 0. ఎందుకు, ఏ అనేది ఏంటి, పాజిటివ్. f ఆఫ్ x1 ఏంది, ఇది x1. అంటే f ఆఫ్ x1 ఈ పాయింట్ యొక్క y కోఆర్డినేట్ x యాక్సిస్ కన్నా కింద ఉంది కాబట్టి ఇది నెగిటివ్ వస్తుంది. f ఆఫ్ x1 అనేది నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్ అయిపోయిందా. ఇంకో ఈడ కూడా చెక్ చేయండి, ఏ ఇంటూ ఏ ఏంది, ఈడ నెగిటివ్, ఏ నెగిటివ్. f ఆఫ్ x1 అనేది పాజిటివ్, ఎందుకంటే ఇక్కడ ఒక ఈ పాయింట్ యొక్క y కోఆర్డినేట్ దేనికి ఎట్లుంది, x యాక్సిస్ పైన ఉంది. x యాక్సిస్ పైన y కోఆర్డినేట్స్ అన్ని పాజిటివ్ ఉంటాయి కాబట్టి f ఆఫ్ x1 అనేది పాజిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్, వ్యాలిడ్ అయిపోయింది. ఈ కండిషన్ బోత్ సాటిస్ఫై. ఇంకోటి ఏ ఇంటూ f ఆఫ్ x2. ఏ ఇంటూ f ఆఫ్ x2 అంటే ఈడ ఏ ఎంత, పాజిటివ్. f ఆఫ్ x2 ఎంత, నెగిటివ్. పాజిటివ్ ఇంటూ నెగిటివ్.
ఇంకోటి ఈడ ఎంత నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఎన్టీఏ మాక్ టెస్ట్లో అంటే మనకి ఎన్టీఏ అభ్యాస యాప్లో మాక్ టెస్ట్లు పెడతారు కదా, దాంట్లో ఉన్న అన్ని చాప్టర్ వైజ్ నేను కలెక్ట్ చేసి సిరీస్ పెడుతున్నా. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి వాళ్ళు ఇప్పటికి ఒక 100+ మాక్ టెస్ట్లు పెట్టారు ఆ యాప్లో. దాంట్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుండి ఏమైతే క్వశ్చన్స్ వచ్చినాయో అన్ని టెస్ట్ల నుంచి కలెక్ట్ చేసి అవి డిస్కస్ చేస్తాం మనం. అదే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.